నీలాగా ఎక్కడ చేయలా. అందితే చుట్టూ అందరి దగ్గర ఆ రోజు అట్లే ఉండా, ఈ రోజు అట్లే ఉండా. ఏ రోజు ఎమ్మెల్యేగా నేను నిలబడ్డానో 2019లో అదే విధంగా ఈరోజు ఉండా. ఆ రోజు 2014 నుంచి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా, అట్లే ఉండా. అధికారులకు గౌరవించే సంస్కృతి మాకు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు కానీ మాకు నేర్పించింది. తెలుగుదేశం పార్టీలోనే అధికారులకు కానీ ప్రజలకు కానీ గౌరవం ఇచ్చాలని సంస్కృతి నేర్పించింది మాకు తెలుగుదేశం పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్ద ఆయన, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు. నీలాగా నీ నాయకుల్లాగా రోజుకు ఒక మాట మాట్లాడే వ్యక్తులు కాదయ్యా మేము. భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకో, అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. చంద్రగిరిలో నియోజకంలో వచ్చిన అధికారులందరూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండవు. మీ ద్వారా చెప్తున్న అధికారులకి, సార్ మీకు అందరికి దండం. భాస్కర్ రెడ్డి చెప్పే మాటలకి మీరు భయపడాల్సిన పనిలా. మనం ఎక్కడ తప్పు చేయట్లా. ఈరోజు ఉన్న అధికారులు కూడా చెప్తున్నా, భాస్కర్ రెడ్డికి ఏపిచ్చినట్టు అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ. వచ్చిన నెలలో నేను ఎక్కడైనా ఇబ్బంది పెట్టానో చెప్పండి. నేను నీతి నిజాయితీకి అడుగుతున్నా. తుడాకు సంబంధించింది ఈరోజు కాదు నేను అడిగింది. 2023వ తేదీ 23వ సంవత్సరంలో 7వ నెల లేదా 8వ నెల ఆ రోజే రైట్ ఇన్ఫర్మేషన్ కట్టా. ఈకపోతే దాని తర్వాత రైట్ ఇన్ఫర్మేషన్ కట్టకపోతే నీకు సంబంధించిన సమాచార శాఖ కమిషనర్ కట్టా. అది ఈకపోతే కోర్టుకి వేసా. దాని ద్వారా నేను సమాచార శాఖ ద్వారా కోర్టు ద్వారా మీ అధికారులు తెచ్చి నాకు నువ్వు తుడాలా చేసినట్టు అవినీతి లిస్టు మొత్తం ఇచ్చారు. నీలాగా ఈరోజు అధికారుల పైన బలిపేసి చేసి నువ్వు తప్పించుకోలేక నేను చేయలే. మొన్న కూడా మాట్లాడినావు ప్రెస్ మీట్లో. ఏం మాట్లాడినావు? ఏదైనా బిల్లులు శాంక్షన్ చేయాలంటే నేను చెప్పలేదు, తుడా వీసి ఉంటాడని. చేపించింది నువ్వు. తుడా ఫండ్స్ని ఎంపీడీ వాళ్ళకి బదలాయించింది నువ్వు. ఎంపీడీఓ ఖాతాల నుంచి నువ్వు నీ సీఎంఆర్ఎఫ్ ద్వారా కమిషన్ తీసుకొని వర్కులు చేసి నువ్వు ఈరోజు అధికారులను బలిపేసి చేస్తూ ఉన్నావు. నా క్వారీకి ఏం చేయలేదన్నావు. ఇక్కడే ఉంది చూడు సాక్ష్యం. రే భాస్కర్ రెడ్డి చూడరా సాక్ష్యం. రే చూడరా, చూడు 50 కోట్ల పెనాల్టీ. కోర్టు వారానికంటే ఇంటిని ఆర్డర్ ఇచ్చింది. అంటే అధికారులు కోర్టు కూడా నువ్వు మీ నాన్న మా నాన్న న్యాయ వ్యవస్థ నువ్వు చేసిన తప్పు, మీరు ప్రవర్తించిన తప్పు, మంత్రి ఉండొచ్చు నువ్వు ఉండొచ్చు, మీ ఇద్దరు చేసిన తప్పు అని చెప్పి కోర్టు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. మేజర్ మినరల్ మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం కోర్టు ఆర్డర్ ఇదండి. ఇది మైన్స్ ఇదండి. ఇది మైన్స్ డిమాండ్ లిస్టు. ఇది వచ్చి కోర్టు ఆర్డరు. మేజర్ మినరల్ యాక్ట్ ప్రకారం మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం ఏడీఎంజీకి 5 లక్షల రూపాయలు పెనేసి పెనాల్టీ లేదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. నాకు ఒకటి వచ్చింది. ఆ రోజు వేసినటువంటి గొట్టిపాటి రవీణ గారు కానీ, ఆ రోజు వేసినటువంటి ఒంగోలు కనిగిరి ఎక్స్ఎమ్మెల్యే గారు, పేరు మర్చిపోయిన ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ, నాకు కానీ మాకందరికి కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చి ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. నువ్వేదో పెద్ద చరిత్రను రా, కాణిపాకంలో ఉంటాను పెద్దిరెడ్డితో అడ్జస్ట్ అయినా లేదురా. నేను మీ ద్వారా చెప్తున్నా, కాణిపాకంలో కూడా సిద్ధం. పెద్దిరెడ్డితో నేను అడ్జస్ట్ అయినాడనే, పెద్దిరెడ్డి నా సాయం చేసినాడంటే ఎప్పుడు పిలిచి నేను వస్తా. పెద్దిరెడ్డి గారితో, పెద్దిరెడ్డి అనే వ్యక్తితో, మంత్రితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయంలో మాట్లాడింది 2 సార్లు ఎయిర్పోర్ట్లో. ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల. నేను మీ ద్వారా చెప్తా పోలీస్ అధికారులకు కూడా, పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి అతను